ఇష్టమైన దేవుడు ఎవరమ్మా? నాకు ఇష్టమైన దేవుడు ఎల్లమ్మ ఉంది కానీ ఎల్లమ్మ పాట పాడిరు కదా. పుట్ట పుట్టల రాని పుట్టల్ల రాని ఎల్లమ్మో పుట్టల్ల రాని ఎల్లమ్మ నీ పుట్ట చుట్టూ నన్ని పూలవనాలే ఎల్లంబో పూల దర్శనాలే ఎల్లమ్మ గద్దె గద్దెల్ల రాని గద్దెల్ల రాని ఎల్లంబో గద్దెల్ల రాని ఎల్లమ్మ నీ గద్దె చుట్టూ నన్ని గవ పిల్లాలే ఎల్లంబో గవ దర్శనాలే ఎల్లమ్మ మెట్టు మెట్టుల రాని మెట్టుల్ల రాని ఎల్లమ్మో మెట్టుల్ల రాని ఎల్లమ్మ నీ మెట్టు చుట్టూ నన్ని మేక పిల్లాలే ఎల్లమ్మో మేక దర్శనాలే ఎల్లమ్మ ఆయన్ని తీసుకొని యమలోకం బాయే ఎల్లమ్మో భూలోకం బాయే ఎల్లమ్మ ఆయన్ని తీసుకొని భూలోకం బాయే ఎల్లమ్మో జనలోకం బాయే ఎల్లమ్మ. ఎల్లమ్మ పాట మీకు ఇష్టమైన దేవుడు. ఎక్కడైనా ఇంట్లో పని చేయాలన్నా అడవిలో బావి కాడ పని చేయాలన్నా ఆ ఇష్టమైన దేవుడిని కొలుచుకొని మది నిండా పాడుకొని ఆ తర్వాత పని షురూ చేస్తారు. ఓకే సరే మంచిది. ఇంకా జానపదాలు మీకు వచ్చినాయి నచ్చినాయి పాడండి. సీరలెల్ల కావాలి శివాశరను బావో నాకు సీరలెల్ల కావాలి ఎసువంటి సీరలంటే ఎల్లోంటి సీరలంటే శివాశరను బావో నాకు సింగులెల్ల మెరవాలి శివాశరను బావో నాకు సింగులెల్ల మెరవాలి వడ్లల మెల్ల కావాలి శివాశరను బావో నాకు వడ్లల మెల్ల కావాలి ఎసువంటి వడ్లల అంటే ఎల్లోంటి వడ్లల అంటే శివాశరను బావో నాకు నడువులెల్ల మెరవాలి శివాశరను బావో నాకు నడుములెల్ల మెరవాలి గొలుసులెల్ల కావాలి శివాశరను బావో నాకు గొలుసులెల్ల కావాలి ఎసవంటి గొలుసులంటే ఎల్లోంటి గొలుసులంటే శివాశరను బావో నాకు మేడ మీద మెరవాలి శివాశరను బావో నాకు మేడ మీద మెరవాలి దిద్దులెల్ల కావాలి శివాశరను బావో నాకు దిద్దులెల్ల కావాలి ఎసవంటి దిద్దులంటే ఎల్లోంటి దిద్దులంటే శివాశరను బావో నాకు చెవులెల్ల మెరవాలి శివాశరను బావో నాకు చెవులెల్ల మెరవాలి. సూపర్ సూపర్ సూపర్. బంగారం నీకు చెవులకి మెడకి అంతా మెరవాలని కోరుకుంటున్నాను. అయితే అన్న పేరు ఏం పేరమ్మా? అన్న పేరు సత్తయ్య. సత్తయ్య. సత్తయ్య అన్న మరి నీకు కావాల్సినంత బంగారాన్ని తెచ్చిచ్చిండా మంచిగా మెరిసేటట్టు అడిగినవా అన్నని ఎప్పుడు? ఇక ఏది మా పేద బతుకులకి బంగారం పెడితే పేద జీవితం. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 బిడ్డలు కొడుకు. ముగ్గురు పెళ్ళిళ్ళైన? అన్న ముగ్గురు పెళ్ళిళ్ళైన మనవడు మనవరాలు అయినరు. పెద్దకి ఒక బిడ్డ కొడుకు నా కొడుకు ఒక బిడ్డ నా చిన్న బిడ్డకి ఏం లేరు ఇంకా. ఓకే. మీరేమన్నా చదువుకున్నారా అప్పట్లో? చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. కొన్ని పిల్లల్ని ఏమైనా చదివించారా? పిల్లలు చదివించిన ముగ్గురిని. పెద్దామని ఏం చదివించారు? పెద్దామని 13 చిన్న ఆమె 14 పిల్లగాడు 14. ఓకే. ఇప్పుడు మీ లెక్కనే ఈ వ్యవసాయ కూలి పనులలో ఉన్నారా? ఏమైనా ప్రైవేట్ ఉద్యోగమో ఏదన్నా? ప్రైవేట్ ఉద్యోగం ఏం లేదన్న. వాళ్ళు కూడా ఇక వ్యవసాయం పని వ్యవసాయం వాళ్ళకి ఇస్తే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళే. ఓకే ఓకే. మీ సొంత ఊరు ఎక్కడ? మా సొంత ఊరు అంటే మా అత్తగారు ఇరుకులపాడు, తల్లిగారు ముక్కుడుదేపల్లి. ఉండేది సూర్యాపేటలో ఉంటాను, పని చేసుకుంటా ఇట్లనే కూలి పని చేసుకుంటా సూర్యాపేటలో ఉంటాను. ఇంకా మీరు చాలా జానపదాలుగా పాడతారు కదా, అట్లనే ఇంకా మీకు మంచిగా అనిపించింది పాడండి. మధుర మధురాల సరిగాల శ్రీలా మధుర మధురాల సరిగాల శ్రీలా మన ఇద్దరిలో కలిసింది ప్రేమ మధుర మధురాల సరిగాల శ్రీలా మన ఇద్దరిలో కలిసింది ప్రేమ ప్రేమలొకటాయేనా లోక నిందాయేనా ప్రేమలొకటాయేనా లోక నిందాయేనా మరువజేళ్ళనో ప్రియా నీకు నాకు దూరమాయగా మరువజేళ్ళనో ప్రియా నీకు నాకు దూరమాయగా ఆశలెన్నెన్నో మురిపించినావు ఆత్మజ్యోతి నన్నెలగించినావు ఆశలెన్నెన్నో మురిపించినావు ఆత్మజ్యోతి నన్నెలగించినావు ఆశ తీరక ముందే మనసు మారే పాయే ఆశ తీరక ముందే మనసు మారే పాయే మరువజేళ్ళనో ప్రియా నీకు నాకు దూరమాయగా మరువజేళ్ళనో ప్రియా నీకు నాకు దూరనాయగా నీ ఆశ నిన్ను చూసుకొని తల్లిదండ్రుల్లా వదిలేసినాను నీ ఆశ నిన్ను
కోని తల్లిదండ్రుల్లా నొదిలేసినాను అటు వాళ్ళ నిడసి ఇటు నిన్ను ఇడిసి అటు వాళ్ళ నిడసి ఇటు నిన్ను ఇడిసి మరువజేలను ప్రియా నీకు నాకు దూరమాయగా మరువజేలను ప్రియా నీకు నాకు దూరమాయగా తెల్ల సీరేమో నా కోరికేలుండే నల్ల సీరేమో నువ్వు తెచ్చినావు తెల్ల సీరేమో నా కోరికేలుండే నల్ల సీరేమో నువ్వు తెచ్చినావు సీరె గట్టక ముందే సింగులు బొయ్యక ముందే సీరె గట్టక ముందే సింగులు బొయ్యక ముందే మరువజేలను ప్రియా నీకు నాకు దూరమాయగా మరువజేలను ప్రియా నీకు నాకు దూరమాయగా ఆలు జేడేమో నేనేసినాను మల్లె పూలేమో నువ్వు తెచ్చినావు ఆలు జేడేమో నేనేసినాను మల్లె పూలేమో నువ్వు తెచ్చినావు మాల గట్టక ముందే జడల పెట్టక ముందే మాల గట్టక ముందే జడల పెట్టక ముందే మరువజేలను ప్రియా నీకు నాకు దూరమాయగా మరువజేలను ప్రియా నీకు నాకు దూరమాయగా